జై శ్రీరామ్ ఎట్లా చూద్దాం. మీరు గెస్ట్ చేసి కామెంట్ చేయండి. ర్యాలీ అనుకుంటా, రోడ్డు మొత్తం ఆగమాగం చేసిండ్రు. వినాయకుడు ఆల్రెడీ వరంగల్ లో చాలా వరకు ప్రతి ఒక్కరు వినాయకుడికి షెడ్ వేసుకున్నారు. హలో గైస్, మీకు ఆల్రెడీ తమ్నేల్ చూస్తే అర్థమై ఉంటది. మనం అయితే వరంగల్ వచ్చినాం. వరంగల్ వినాయకులు అయితే బాగున్నాయి, వెరైటీ ఉన్నాయి అంటే వరంగల్ వచ్చేసినాం. మీరు లాస్ట్ వరకు చూడండి, వీడియో అయితే క్రేజీగా వస్తుంది. నేనైతే నా బెస్ట్ ఇచ్చేదానికి ట్రై చేసిన. వీడియో లాస్ట్ వరకు చూడండి. దిస్ ఈజ్ మన ఫస్ట్ వ్లాగ్ కాబట్టి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి, ఎందుకంటే నెక్స్ట్ వ్లాగ్ లో మంచిగా చెప్పడానికి ట్రై చేస్తా. ఈ ప్లేస్ గుర్తుపెట్టుకోండి. ఎవరైనా వరంగల్లో చిన్న 6 to 7 feet లో వినాయకులు కావాలంటే ఇక్కడికి రండి. MGM రోడ్ సైడ్ ఉంటది. వెరైటీ వినాయకులు ఉన్నాయి. ఇప్పుడైతే క్రేన్ ఉంది, వినాయకుడిని బయటికి తీస్తున్నారు అనుకుంటా. గైస్, ఇందులో చాలా వరకు వినాయకులు అన్ని పోతూనే ఉన్నాయి. అందుకే మనం నెక్స్ట్ షెడ్ పోదాం. అందులో ఎన్ని వినాయకులు ఉన్నాయో చూద్దాం. ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నారు. వచ్చిన షెడ్ కాకుండా ఇంకొక షెడ్ పోతున్నాం. అందులో ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఇంట్లో కూడా వినాయకులు తీసుకుపోతున్నారు. గైస్, ఈ షెడ్ లో కూడా వినాయకులు అన్ని ఖాళీ అయిపోయినాయి. మీరు బయటికి రండి, చూపి. అన్ని పోతాయి వినాయకులు అయితే, అన్ని పోతాయి. ఈ షెడ్ లో కూడా ఏం లేదు. మీరు ఫస్ట్ అయితే చూసే ఉంటారు రోడ్డు మీద, అక్కడనే ఎక్కువ ఉన్నది. నాకైతే ఈ షెడ్ లో ఈ వినాయకుడు బాగా నచ్చింది. చూపించిన దాంట్లో మీకు ఏ వినాయకుడు బాగా నచ్చిందో కామెంట్ చేయండి. అవును, ఎట్లా చూద్దాం. ఇదేందో వినాయకునికి అయితే చేతిలో పెట్టారు, చూద్దాం. గైస్, ఆ షెడ్ పక్కన అయితే ఇంకొక షెడ్ ఉంది. షెడ్ లో 2 మట్టి విగ్రహాలు ఉన్నాయి. 2 ఉన్నాయి. అవి ఇంకున్నాయి, పోయినాయో తెలియదు కానీ 2 అయితే ఉన్నాయి ప్రజెంట్. గాయస్, ఈ వీడియో అయితే ఇంతే. ఈ రోజు అన్ని వినాయకులు చూద్దామని ట్రై చేసిన. కాకపోతే షెడ్లలో అన్ని వినాయకులు అయితే పోతూనే ఉన్నాయి. ఈ వీడియోకి అయితే 100 likes టార్గెట్ పెట్టిన. 100 likes కంప్లీట్ చేయండి. నెక్స్ట్ ఇలానే ఇంకా అన్ని వినాయకులు చూపించడానికి ట్రై చేద్దాం. మీరు కామెంట్ చేయండి ఏ వినాయకులు చూపించాను. ప్రతి ఒక్క వినాయకులు చూపిస్తాం. మీరు జస్ట్ కామెంట్ చేయండి అంతే. లొకేషన్ ఎక్కడనో గెస్ట్ చేయండి. నాకైతే లొకేషన్ ఎక్కడనో తెలియదు, అందుకే మీరు గెస్ట్ చేసి కామెంట్ చేయండి.